ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రెండింగ్ మోడల్ ఇది ఈ డిజైన్ నేను కుట్టిన చూడండి. ఈ డిజైన్ ఎట్లా కుట్టుకోవాలి, ఎంత సింపుల్ గా అయిపోతుందో మీకు చూపిస్తా చూడండి. మనకు చీరల వెళ్ళిన బ్లౌజ్ తీసుకొని బ్లౌజుకు పూలల్లో కలిసిన క్లాత్ తీసుకొని లైనింగ్ తీసుకొని మీకు కుట్టడం చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ క్లాత్ మనకు చేతులు కట్ చేస్తున్నా. చేతులు అన్ని చేతుల్లాగా కట్ చేసుకోవాలి. తక్కువ పర్వాలేదు. 8 ఇంచులు తీసుకుంటున్న వెడల్పు 8 ఇంచులు, 50 ఇంచు కుట్టులో కోవడానికి 8 ఇంచుల వెడల్పు. మొత్తం కలిసి 11 ఇంచులు తీసుకుంటున్నా కానీ కుట్టినాక 10 ఇంచులు రావాలి. 11 ఇంచుల పొడవు, 7 ఇంచులు సంఖ పొడవు 7 ఇంచులు. చేతు కట్ చేస్తున్నా. ఈ విధంగా కట్ చేసుకోవాలి చేతు. ఇట్లా కట్ చేసుకోవాలి చేతు. లైనింగ్ కట్ చేస్తున్నా చూడండి, గుర్తుపెట్టుకోండి. లైక్ చేసి చూడండి. లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది 9 ఇంచులు రావాలి. 8 ఇంచులు ఎంత ఉందో అంత. 8 ఇంచులు వచ్చినా పర్వాలేదు సంఖ, ఎందుకంటే విడివిడిగా కట్ చేస్తాం కాబట్టి 9 కుట్టినాక వస్తుంది. ఇప్పుడు ఇది చీరలు వెళ్ళిన బ్లౌజ్ పీస్. చీరలు వెళ్ళిన బ్లౌజ్ పీస్ పైన తెచ్చి ఆ చేతి తెచ్చి దీనిపైన పెట్టి కట్ చేసుకోవాలి. తక్కువ కట్ చేస్తున్నా నేను, ఎందుకంటే కుట్టినాక మనకు సరిపోతుంది. 1 ఇంచు తక్కువ కట్ చేసి కింద వెడల్పు ఎంత ఉందో అంతే కట్ చేసిన. ఇట్లనైనా కుట్టుకోవచ్చు అని మీకు మడత పెట్టి చూపిస్తున్నా. ఇట్లనే మడత పెట్టాలి. నేను ఫస్ట్ ఎట్లా పెట్టినా అట్లా. 1 ఇంచు తక్కువ ఉంది, మధ్యలో ఈ క్లాత్ వస్తుంది కాబట్టి సెట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది 3 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నా. 3 ఇంచులు వెడల్పు. పొడవు వచ్చేసి 22 ఇంచులు. మడతతోటి 12 ఇంచులు ఉంది. వెడల్పు తీస్తే 22 ఇంచులు పొడవు. చేతుకు డబల్ తీసుకున్నా 22 ఇంచులు. అర్థమైంది అనుకుంటా. వెడల్పు 3 ఇంచులు, పొడవు వచ్చేసి 22 ఇంచులు. అంటే 12 ఇంచులు మడతతో తీసుకున్నా, 22 ఇంచులు అవుతుంది వెడల్పు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ పక్కన పెట్టుకుందాం, కుట్టడం చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 2 ముక్కలు తీసుకున్నా. క్లాత్ పొడుగ్గా సేమ్ కలర్ దొరకలేదు. 2 ముక్కలు తీసుకుని ఇది కుచ్చులలో పోతుంది. అతికిస్తున్నా. ఇప్పుడు ఇది 24 ఇంచులు ఉంటుంది అతికించినాక. ఇప్పుడు ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఆపించి రావాలి. ఇది మధ్యలో రావాలి కుట్టు. మనం ఇప్పుడు వేసే కుట్టు మధ్యలో రావాలి. అందుకే మీకు కొంచెం గుర్తుపెట్టి చూపిస్తున్నా. మొత్తం గుర్తుపెడితే కనిపిస్తుంది. ఇట్లా ఆపించి కంటే కొంచెం ఎక్కువ, ఈ ఇంచు కంటే కొంచెం తక్కువ నేను చూపిస్తున్నా చూడండి. ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి అన్ని. ఒక్కొక్క కుచ్చు లోపలికి పోయే విధంగా నీట్గా పెట్టుకోవాలి. మధ్యలో రావాలి కుట్టు. ఇలా మడతలు కరెక్ట్గా రావాలి. పూలల్లో కలిసే క్లాత్ తీసుకున్నా, చీరకు మ్యాచింగ్ క్లాత్ తీసుకున్నా నేను. ఈ మధ్యలో సేమ్ కలర్ తీసుకొని నిండా కుచ్చులు మొత్తం లాస్ట్ వరకు ఇట్లనే పెట్టుకోవాలి. కుట్టినాక మన చేతి పొడవు ఎంత ఉంటుందో అంత రావాలి. అట్లా అంటే 25-24 ఇంచులు తీసుకుంటేనే మన కుచ్చులు నిండా వస్తుంది, అంత పొడవు వస్తుంది. కొంచెం ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ వస్తే గలీజ్గా ఉంటుంది అని చెప్తున్నా మీకు. 25 ఇంచులు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చేతి ఎంత ఉంటే అంత వచ్చింది. ఇప్పుడు ఈ కుచ్చులు ఇక్కడ ఉల్టా మనకు ఇప్పుడు మన దిక్కు మలుపుకుంటూ కుచ్చులు పెట్టాను కదా, ఇప్పుడు అక్కడ మలుపుకుంటూ కుచ్చులు కుట్టేసుకోవాలి. ఒక్కొక్క కుచ్చు అక్కడ మలుపుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి. షాపింగ్ చేయాలని ఇంట్లో ఉన్న వాళ్ళు, షాపింగ్కి వెళ్ళలేని వాళ్ళు, ఎవరైనా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్కి సంబంధించిన అన్ని వస్తువులు ఇంట్లో కింద లింక్ ఇస్తే షాపింగ్ చేయొచ్చు. ఇట్లా నీట్గా కుట్టుకోవాలి. ఒక్కొక్క కుచ్చు మలుపుకుంటూ కుట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా కుట్టేసుకోవద్దు. ఇట్లా ఇప్పుడు ఇవి ఎక్కడైతే మలిపామో అవి కూడా అక్కడ మలుపుకుంటూనే ఇట్లా ఇక్కడ మలుపుకుంటూనే కుట్టాలి. ఇక్కడ నుంచి కుడుతున్నాను నేను. మళ్ళీ ఇట్లా మలుపుకుంటూ కుట్టాలి. సేమ్ 2 ఒక్కటే వైపు మళ్ళాలి. మళ్ళీ ఉల్టా అక్కడనే మళ్ళాలి. ఇవి కూడా నీట్గా ఒక్కొక్క కుచ్చు మలుపుకుంటా కుట్టుకోవాలి. కుట్టుకు ఉండేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ అక్కడ 3 ఇంచుల వెడల్పు తీసుకున్నాము కదా, ఇక్కడ అక్కడ అంత పోయినాక మనకు మధ్యలో 2 ఇంచుల కంటే తక్కువనే కనిపిస్తుంది.
గంత కనిపిస్తేనే మరీ ఎక్కువ కనిపిస్తే కూడా బాగుండదు, కుట్టులోకి పోతుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మీకే ఈజీగానే ఉంటుంది. చూస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో అనిపిస్తుంది. మనం కుడుతూ ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి ఇట్లా కుట్టుకుంటే లుక్ బాగుంటుంది. చూశారు కదా, ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ మలిపి కుట్టినాక నీట్గా ఇలా మడత పెట్టుకోవాలి. రెండు వైపులు ఒక్క లెవెల్గా రావాలి. అన్ని ఇట్లా మలినట్టు ఉండాలి కుచ్చులు. చాలా బాగుంటుంది. లైక్ చేసి చూడండి, కామెంట్ చేయండి. ఏ విషయమైనా నేనేమన్నా మిస్టేక్ చేసినా కామెంట్ చేయండి. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి. ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేరు. ఎంతవరకు లైక్ చేస్తే చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయండి అని చెప్తున్నా, చేయండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత జర ఎక్కువనే కట్ చేస్తున్నా. ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి. చేతు మధ్యలో కట్ చేసి 2 ముక్కలు చేయాలి విడివిడిగా. లైనింగ్ మాత్రమే కట్ చేయొద్దు, ఒరిజినల్ క్లాత్ మాత్రమే కట్ చేయాలి, లైనింగ్ కట్ చేయొద్దు. ఇది మధ్యలో ఏదైతే మనం డిజైన్ చేసామో ఆ డిజైన్ పైన మంచిమల్ల పైన ఈ చేతు పెట్టి మంచిమల్ల ఒక దిక్కు వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఇగో ఇట్లా కుట్టుకోవాలి. మంచిమల్ల పైన పెట్టి మంచిమల్ల ఒక సైడ్ వచ్చేటట్టు చూసి కుట్టాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మంచిగా ఇట్లా మలిపి ఇక కొంచెం తక్కువ వచ్చింది, స్ట్రేట్గా రాలే కుట్టు, మళ్ళీ వేస్తున్నా. ఇప్పుడు వచ్చి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈ నీట్గా మళ్ళీ మంచిమల్ల పైన కుట్టేసుకోవాలి. మంచిమల్ల పైన ఈ మధ్యలో రావాలి కుట్టు. దాని పైన కుచ్చుల మీద రావద్దు, ఇక్కడ క్లాత్ మీద రావద్దు, మధ్యలో రావాలి. మనకి వేసినట్టు కూడా ఉండదు, అనుగుతుంది. ఇట్లా రావాలి. ఇక్కడ కూడా సేమ్ మంచిమల్ల పైనే ఈ క్లాత్ పెట్టి 2 మంచిమల్లలు ఎక్కడున్నాయి చూసుకొని కిందికి ఎక్కడ మీనికి ఎక్కడ చూసుకొని ఇట్లా కుట్టుకోవాలి. సేమ్ మనం కుచ్చులకు దేనిపైన కుట్టేసాం ఆ కుట్టు పైన వేయాలి. మనం ఉల్టా మలిపినాక కుట్టు కనిపిస్తుంది. మనం కుచ్చులు పెట్టేటప్పుడు కుట్టేసాం కదా, దానిపైన వేస్తే మన కుచ్చుల మీ పైన కుట్టు కనిపించదు. నీట్గా మంచిమల్ల పైన నీట్గా కుట్టేసుకోవాలి. చీరలు వెళ్ళిన క్లాత్కు చీరకు మ్యాచింగ్ మధ్యలో ఇది పెట్టి ఇట్లా డిజైన్ చేసుకొని పూసలు కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిమల్ల పైన ఇది లైనింగ్ పెట్టి 2 మంచిమల్లలు ఒక దిక్కు వచ్చేటట్టు చూసుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. మంచిమల్ల పైన పెడుతున్న లైనింగ్ ఉల్టా మలిపి కుడుతున్నా. మనకు కుట్టు కనిపించాలి కాబట్టి కుచ్చులు ఎక్కడ పడితే అక్కడ పోతాయని ఇట్లా కుడుతున్నా. ఇక మంచిమల్ల పైన లైనింగ్ మంచిమల్ల ఒకే దిక్కు వచ్చేటట్టు చూసుకొని ఆపించి కుట్టు కొయ్యేలా చూసి నీట్గా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా మలుపుకోవాలి. ఇప్పుడు ఉల్టా మలుపుకొని నీట్గా మంచిమల్ల పైన ఆనగేటట్టు కుట్టేసుకోవాలి. నేను తెల్ల కలర్ దారం పెట్టాను. ఇది ఏడైతే కుచ్చులు ఉన్నాయో ఆడ కుడతలేను, ఆడ ఆఫ్ చేస్తున్నా. ఆడ కుట్టు పడకుండా ఇటు నుంచి కొంచెం దూరం వదిలేసి కుట్టు కనిపిస్తే గలీజ్గా ఉంటుందని మళ్ళీ ఇవతల సేమ్ చూసుకొని కుడుతున్నా. ఇట్లా కట్ చేసుకోవాలి. చుట్టూ 2 వైపులో కుట్టాను, ఆ మధ్యలో వదిలేసాను. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయింది. చూడండి ఎంత బాగా రెడీ అయింది. సంకసేపు అనేది కరెక్ట్గా లేదు, కరెక్ట్గా కుట్టేస్తున్నా అనగడానికి. మళ్ళీ మనకు లైనింగ్ క్లాత్ ముందరికి వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకని ఒక సైడ్ అయినా కుట్టేస్తామని వేస్తుంది. పైన వేసినా సరిపోతుందని కొంచెం దూరం అయితే వేసాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు సేప్ అనేది కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఎట్లా రావాలి మనకు అట్లా ఇట్లా రెడీ అవుతుంది. ఎంత బాగా రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. దీనికి రాళ్ళు కుట్టిన ఇప్పుడు 10 ఇంచులు మొత్తం కుట్టినాక 10.5 ఉంది. మనము చేతి కూడా అతికించినాక 10 ఉంటుంది. ఇక్కడ 8 ఉంది. కరెక్ట్గా మనం కొలత తీసినట్టు సంఖ దగ్గర ఇట్లా అతికించుకోవాలి గమ్ము పెట్టి. ఒక్కొక్క కుచ్చి దగ్గర ఒకటి అతికించుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది మొత్తం కుట్టినాక. ఇట్లా